రాష్ట్రంలో గ్రూప్ 1 గ్రూప్ 2 పరీక్షలు రాసిన అభ్యర్థుల పట్ల కూటమి ప్రభుత్వం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఉన్న కూటమి ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ ఇవి రెండు కలిసి ఉమ్మడిగా విద్యార్థుల అభ్యర్థుల జీవితాలతోటి చెలగాటమాడుతా ఉంది. ఎందుకంటే గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రిలిమ్స్ రాసి ప్రిలిమ్స్ లో ఎంపికై తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ రాసి మెయిన్స్ లో క్వాలిఫై అయిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఫలితాలను ఈ కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు విడుదల చేయలేదు. దీని కారణం కూడా ఈరోజు కూటమి ప్రభుత్వమే ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కోర్టులో కేసులు వేయించారు. వాస్తవానికి నిజానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్లు ఇచ్చారు. గ్రూప్ 1 90 పోస్టులు, గ్రూప్ 2 905 పోస్టులు ఇచ్చారు. ముఖ్యంగా గ్రూప్ 2 అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో 905 పోస్టులతోటి 2024 డిసెంబర్లో వాస్తవంగా నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ తర్వాత ఈ 2024 ఫిబ్రవరిలో ప్రిలిమ్స్ ఎగ్జామ్ నిర్వహించారు. ప్రిలిమ్స్ ఎగ్జామ్ నిర్వహించి దీనికి ఒక షెడ్యూల్ ప్రకటించి ఫిబ్రవరిలో ప్రిలిమ్స్ పూర్తయిన తర్వాత అదే 2024 మే నాటికి మెయిన్స్ పరీక్షలు నిర్వహించి అభ్యర్థుల్ని ఎంపిక చేయాలనేది ఒక షెడ్యూల్ని ఒక ప్రణాళిక ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆ రోజు ఏపీపీఎస్సీ ప్రకటించింది. ప్రకటించిన తర్వాత సార్వత్రిక ఎన్నికల కోడ్ వచ్చింది. సార్వత్రిక ఎన్నికల కోడ్ను అడ్డం పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రతిపక్ష నేతగా కోర్టుకెళ్లి మెయిన్స్ పరీక్షలు నిర్వహించకుండా అడ్డుకున్నారు. దీని ఫలితంగా ఆ రోజు అది నిలిచిపోయింది. ఆ తర్వాత ఎప్పుడు జరిగింది? 2025 ఫిబ్రవరిలో మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహించారు. అంటే మొన్న నిర్వహించారు, గత సంవత్సరం నిర్వహించారు. 2025 ఫిబ్రవరిలో అంటే 2024 ఫిబ్రవరిలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రిలిమ్స్ ఎగ్జామ్ నిర్వహించి మెయిన్స్ కూడా సమాయత్తమవుతే ఎన్నికల కోడ్ పేరుతోటి చంద్రబాబు నాయుడు కోర్టుకెళ్లి దాన్ని నిలిపివేయించి ఆ తర్వాత ఎగ్జామ్ ఎప్పుడు నిర్వహించారు? మెయిన్స్ ఎగ్జాము సంవత్సర కాలం పట్టింది చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వానికి గ్రూప్ 2 అభ్యర్థుల మెయిన్స్ ఎగ్జామ్ ను నిర్వహించడానికి సంవత్సర కాలం తీసుకొని 2025 ఫిబ్రవరిలో నిర్వహించారు. దాని మీద అప్పటికే కేసులు వేయించారు. వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని సరిగ్గా నిర్వహించట్లేదు, రోస్టర్ లేదు, అనేక రకాల కారణాలతోటి టీడీపీ ప్రభుత్వమే కోర్టుల్లో కేసులు వేయించి ఆ కేసులని సాగదీయించి చివరికి వాళ్ళ అధికారం చేపట్టిన తర్వాత కూడా దాన్ని కోర్టు కేసుల్ని క్లియర్ చేయకుండా సంవత్సర కాలం తర్వాత పరీక్షలు నిర్వహించి తిరిగి ఇప్పుడు కోర్టు కేసులన్నీ పూర్తయిన తర్వాత కూడా ఫలితాలు ఇవ్వకుండా ప్రభుత్వమే ఈరోజు కాలయాపన చేస్తా ఉంది. ఎందుకు? కోర్టు కేసులన్నీ పూర్తయ్యాయి, మీరు ఫలితాలు ఇవ్వచ్చని కోర్టు చెప్తుంటే మీరు ఎందుకు ఫలితాలు ఇవ్వడం లేదు? అభ్యర్థులందరూ వచ్చి ఏపీపీఎస్సీ కార్యాలయానికి వచ్చి చైర్మన్ గారిని కలిసి మాకు ఫలితాలు ఇవ్వండి అని కోరారు. మీరు ఎందుకు ఫలితాలు రిలీజ్ చేయడం లేదు? ఎందుకు కాలయాపన చేస్తా ఉన్నారు? 1:100 నిష్పత్తి ప్రకారం మీరు మెయిన్స్ ఎంపిక చేస్తున్నారు కదా మెయిన్స్ లో, మరి ఎందుకు మీరు ఉత్తీర్ణత ఫలితాలని ఎందుకు చేయలేకపోతున్నారని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు ప్రభుత్వము ఈరోజు రాష్ట్రంలో ఉన్న గ్రూప్ 1 గ్రూప్ 2 అభ్యర్థుల జీవితాలతో ఎంతగా చెలగాటమాడుతుందంటే కోర్టు కేసులన్నీ పూర్తయినా గాని, కోర్టు కేసులు క్లియర్ అయినా గాని ఇప్పటికీ ఫలితాలు ఇవ్వకుండా తాత్సారం చేసి డిలే చేసి కాలయాపన చేసి అభ్యర్థుల జీవితాలతో చెలగాటమాడి చివరికి ఇప్పుడు ఏం చెప్తా ఉంది? 2026 జనవరిలోకి వచ్చాం. 2026 జనవరిలో కూడా ఫలితాలు ఇవ్వకుండా మీరు జాబ్ క్యాలెండర్లు ఇవన్నీ క్లియర్ అయిపోతే మీ జాబ్ క్యాలెండర్లు పొందుపరుస్తాము, కొత్త నోటిఫికేషన్లు ఇస్తామని మీరు చెప్తా ఉన్నారు. జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండా మీరు 2 సంవత్సరాలు కాలయాపన చేశారు. ఇప్పటికీ 2 జనవరిలు పూర్తయ్యాయి. జాబ్ క్యాలెండర్ ఎప్పుడు ఇస్తారో తెలియదు. నిరుద్యోగులు చాలా ఎదురు చూస్తా ఉన్నారు. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన నోటిఫికేషన్లని, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఉద్యోగాలని మెయిన్స్ ఎగ్జామ్స్ మీరు పూర్తి చేసి ఫలితాలు ఇవ్వకుండా ఇది చివరికి మీరేం చేస్తారు? ఈ ఎగ్జామ్స్ మేమే నిర్వహించాం, ఈ ఫలితాలు మేమే ఇచ్చామనే క్రెడిట్ చోరీని కొట్టేసేందుకే ఇది కూటమి ప్రభుత్వం కాలయాపన చేస్తుందనే ఒక అనుమానాలు ఈరోజు నిరుద్యోగుల్లో వస్తున్నాయి. నిరుద్యోగులు ఇప్పటికే దీని మీద డివిజన్ బెంచ్కి వెళ్లాలనే ఆలోచనలో ఉన్నారు. దానికంటే ముందు ఏపీపీఎస్సీ కార్యాలయానికి వెళ్లారు. ఏపీపీఎస్సీ కార్యాలయంలో వాళ్ళకి సమాధానం చెప్పడానికి కూడా ఎవరు ఇష్టపడడం లేదు. ఏపీపీఎస్సీ చైర్మన్ పూర్తి స్థాయిలో శాశ్వత చైర్మన్ లేరు, ఇన్ఛార్జి పాలనలోనే సాగుతుంది. ఇన్ఛార్జి సరిగ్గా సరైన సమాధానం ఈరోజు పరీక్ష రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులతోటి చెప్పే పరిస్థితి
ఈ రాష్ట్రంలో లేదు. ఏపీపీఎస్సీని ఈరోజు చంద్రబాబు ఒక కమిషన్ గా నిర్వహించిన పరిస్థితి ఉంది. నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత విద్యాశాఖని పూర్తిగా నిర్వీర్యం చేశారు. నిరుద్యోగుల జీవితాలతో చెలగాట మాడుతా ఉన్నారు. గ్రూప్ 2 905 మందికి 90,000 మంది పరీక్షలు రాసి 1:100 ప్రకారం మీరు ఎంపిక చేస్తామని ప్రకటించి కోర్టు కేసులు మీరే వేయించి కోర్టు కేసులు కూడా క్లియర్ అయిన తర్వాత ఫలితాలు ఇవ్వకుండా మీరు ఎందుకు కాలయాపన చేస్తా ఉన్నారు? మీ ప్రభుత్వంలో, చంద్రబాబు ప్రభుత్వంలో ప్రజల్ని గమనించాలని మేము అభ్యర్థిస్తా ఉన్నాం. ఎందుకంటే 2018 నాటికి, అంటే 2014 నుంచి 2018 వరకు చంద్రబాబు నాయుడు హయాంలో ముఖ్యమంత్రిగా 32 నోటిఫికేషన్లు ఏపీపీఎస్సీ ఇచ్చింది. వాటిల్లో ఒక్క పరీక్ష కూడా నిర్వహించలేదు. 32 నోటిఫికేషన్లకి చంద్రబాబు నాయుడు గారు గత ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో ఒక్క పరీక్ష కూడా నిర్వహించకుండా కాలయాపన చేసింది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత 5 ఏళ్లలో గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించి నోటిఫికేషన్లు ఇచ్చి ప్రిలిమ్స్ నిర్వహించి మెయిన్స్ కి వచ్చే టైంకి మీరు ప్రభుత్వం మారిన తర్వాత మీరు కాలయాపన చేసి సంవత్సర కాలం పాటు ఈ ప్రభుత్వానికి ఎందుకు మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహించడానికి కాలయాపన ఎందుకు సమయం పట్టిందని మేము ప్రశ్నిస్తా ఉన్నాం మా వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం తరఫున. జగన్మోహన్ రెడ్డి గారు చాలా ప్రణాళికాబద్ధంగా గ్రూప్ 2 ఎగ్జామ్స్ సంబంధించి ఫిబ్రవరిలో ప్రిలిమ్స్ ఎగ్జామ్ నిర్వహించి మే జూన్ లో మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహించాలని ప్లాన్ చేస్తే మీరు కోర్టుకెళ్లి దాన్ని ఆఫ్ చేసి మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సర కాలం మీరు ఎందుకు తీసుకున్నారు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ గారని మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని. ఈ ప్రభుత్వం సూటిగా ఇప్పటికీ సమాధానం చెప్పడం లేదు. ఈరోజు ఏపీపీఎస్సీకి ఒక స్వతంత్రత లేకుండా పోయింది. ఏపీపీఎస్సీని తన జేబు సంస్థగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మార్చుకుంది. చంద్రబాబు ప్రభుత్వం చెప్పిందే ఈరోజు ఏపీపీఎస్సీ చేస్తా ఉంది. అందుకనే ఫలితాలు ఇవ్వడం లేదు. నిరుద్యోగులు, అభ్యర్థులు, పరీక్ష రాసిన అభ్యర్థులు తీవ్రంగా ఇబ్బందులు పడతా ఉన్నారు. గతంలో మనం చూసాం, జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఉద్యోగ క్యాలెండర్ని ప్రకటించి ఏ ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తామో అనౌన్స్మెంట్ చేసి ఆ ఉద్యోగాల నోటిఫికేషన్ ఆధారంగా ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించి మెయిన్స్ జరిపి అభ్యర్థులకి అనేక ఉద్యోగాలు కల్పించారు తన హయాంలో. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజు జనవరి 2026లో ఉన్నాం. ఉద్యోగ క్యాలెండర్ ఎక్కడుందని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ రోజు నారా లోకేష్ గారిని మీ కాలర్ పట్టుకోవడానికి నిరుద్యోగులు సిద్ధంగా ఉన్నారు. మీరు ఎక్కడున్నారు? మీరు ఆంధ్రప్రదేశ్ లో లేరు. మీరు హైదరాబాదు, అమరావతి రోజువారీ ప్రయాణాలు చేయడమే తప్ప నిరుద్యోగుల గురించి కానీ అభ్యర్థుల గురించి కానీ ఈ కూటమి ప్రభుత్వం ఆలోచించే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజు 2026 జనవరిలో మనం ఉన్నాం. 2 సంవత్సరాలు కావస్తుంది. గ్రూప్స్ కు సంబంధించి ఒక్క నోటిఫికేషన్ కూడా ఈ ప్రభుత్వంలో గ్రూప్ అభ్యర్థులకు రాలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులనే మెయిన్స్ పరీక్షలు మీరు వచ్చాక నిర్వహించి వాటిని కూడా ఫలితాలు కోర్టు కేసులు అయిపోయిన తర్వాత ఫలితాలు ఇవ్వకుండా కాలయాపన చేసి అభ్యర్థుల జీవితాలతో, నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడే విధంగా, ఫుట్బాల్ ఆడే విధంగా ఈ కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది. ఇటువంటి చర్యల్ని ఇప్పటికైనా ప్రభుత్వం విడనాడాలి. 1 గ్రూప్ 1కు సంబంధించిన ఉత్తీర్ణత ఫలితాలు ఇవ్వాలి. 2 గ్రూప్ 2కు సంబంధించిన ఫలితాలు ఇవ్వాలి. కోర్టు కేసులన్నీ క్లియర్ అయ్యాయి. ఈ కోర్టు కేసులు కూడా మీరే కావాలని వేయించి నిరుద్యోగుల జీవితాల నోట్లో మట్టి కొట్టింది కూడా ఈ కూటమి చంద్రబాబు సర్కారే అనేది మేము స్పష్టంగా తెలియజేస్తూ రాష్ట్రంలో నిరుద్యోగులు ఎలుగెత్తాలి. ఈ ప్రభుత్వం ఇప్పటికే కాలయాపన చేసి విద్యార్థుల జీవితాలతోటి ఆడుకుంటున్న నేపథ్యంలోనే ఈ ఫలితాల కోసం ఉద్యమించాలి. ఈ ప్రభుత్వం స్పందించాలి. నారా లోకేష్ గారు ఒక ప్రకటన చేయాలని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం తరఫున డిమాండ్ చేస్తూ నిరుద్యోగుల తరపున, అభ్యర్థుల తరపున మేము పూర్తి స్థాయిలో మద్దతుగా నిలుస్తాం. వారికి అండగా పోరాటం చేస్తాం. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం గత జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పోస్టుల్ని తన క్రెడిట్ లో వేసుకుని క్రెడిట్ చోరీ చేసి బాగా ప్రాపగండా ప్రచారం పెద్ద ఎత్తున ప్రచారానికే కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న పరిస్థితి ఉంది. ఈ ప్రభుత్వంలో ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. ఇచ్చిన 2 నోటిఫికేషన్లు కూడా డిఎస్సి నోటిఫికేషన్ జగన్మోహన్ రెడ్డి గారు 6,000 పోస్టులు వేశారు. మీరు వాటికో 10,000 కలిపి మేమే నిర్వహించామని పెద్ద ఈవెంట్ ని జరుపుకున్నారు. 6,000 పోస్టులు, 6,400 పోలీస్ శాఖ పోస్టులు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నోటిఫికేషన్ ఇచ్చినవే. వాటికి మీరు పరీక్షలు జరిపి పెద్ద ఈవెంట్ నిర్వహించి అభ్యర్థులందరికీ నియామక పత్రాలు ఇచ్చి మేమే నిర్వహించామని మీరు క్రెడిట్ చోరీ చేశారు. అవి జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహించినవే, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినవే. ఇవి కూడా గ్రూప్ 1, గ్రూప్ 2 కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన నోటిఫికేషన్లే. వీటిని కూడా ఫలితాలు ఇచ్చి మేమే చేసుకుంటాము, మేమే చేశామనే ఒక క్రెడిట్ చోరీ కోసం మీరు ప్రయత్నం చేస్తే ప్రజలు గమనిస్తారు, నిరుద్యోగులు గమనిస్తున్నారు. తస్మాత్ జాగ్రత్తని మేము తెలియజేస్తూ
ఇప్పటికైనా ఫలితాలు ఇవ్వాలి, జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి, ఏ నెలలో ఏ జాబులు ఇస్తామని ఒక ఉద్యోగ క్యాలెండర్ ని నారా లోకేష్ గారు ప్రకటించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా సంఘటితంగా సమరశీలంగా అన్ని విద్యార్థి యువజన సంఘాలు కలిపి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా ఉద్యమిస్తామని హెచ్చరిస్తా ఉన్నాం.